హలో నమస్తే, నేను అశోక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి కూటమి సర్కార్ వన్ మ్యాన్ కమిటీ వేస్తూ వచ్చింది. మాజీ ఐఏఎస్ సంబంధించిన అధికారితో వన్ మ్యాన్ కమిటీ వేస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది అంశం మీద 45 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్తూ వచ్చారు. ఇప్పటికే సిబిఐ నేతృత్వంలోని సిట్ రూపొందించినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, దానికి సంబంధించిన అంశాలన్నీ చూసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వన్ మ్యాన్ కమిటీ వేయటం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది వన్ మ్యాన్ కమిటీ కాదు, మన మ్యాన్ కమిటీ అంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇక మరోపక్క ఈ అంశం అంతా కూడా పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు దారితీస్తుంది. హెరిటేజ్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. అసలు ఏంటి ఈ చర్చ అంతా ఎందుకు? ఇప్పుడు మళ్ళీ సిబిఐ నేతృత్వంలో సిట్ రిపోర్ట్ ఇచ్చినా కూడా అది నమ్మనేటువంటి పరిస్థితిలో కూటమి సర్కార్ ఎందుకుంటుంది? ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి సార్. తిరుమల లడ్డూ వ్యవహారము చాలాసార్లు మనం మాట్లాడడం, చాలాసార్లు డిబేట్లో కూడా ఇష్యూని ముందుకు తీసుకొచ్చాము. ఇప్పుడు వన్ మ్యాన్ కమిటీ అంటూ కూడా సిబిఐ నేతృత్వంలోని సిట్ రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని ప్రభుత్వం నమ్మకుండా ఒక కమిటీ వేస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా తెగిదాక లాగడం చూసాం సార్. తెగిన తర్వాత కూడా లాగడం ఎప్పుడైనా చూసారంటే దీన్నే అంటారు. ఓకే. గౌరవ సుప్రీంకోర్టు ప్రతిస్పందించి సిబిఐ అండ్ లోకల్ సిట్ అధికారులతో కలిపిన ఒక కమిటీ వేసి దాని సారాంశం ఛార్జ్ షీట్ రూపంలో సుప్రీంకోర్టు వెరిడిక్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం మనం. రేపు సుప్రీంకోర్టు వెరిడిక్ట్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఫైండింగ్స్ లో డెఫినెట్ గా ఇందాపూర్ వాడికి టెంకుజల్ల కొడతారు గ్యారంటీగా. లేకపోతే వైష్ణవి డైరీ వాడికి క్షమాపేక్షలు ఉండవు. ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న రాజశేఖరన్ ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. తర్వాత తిరుమలలో పనిచేసే దాంట్లో ఉద్యోగులు పనిచేసే వాళ్ళు, వాళ్ళకి వీళ్ళెవ్వరికి సుప్రీంకోర్టు టెంకుజల్లలు కొట్టకుండా వదలదు. ఓకే. మళ్ళీ ఎవడో రిటైర్ ఆఫీసర్ని తీసుకొచ్చి వీళ్ళు జయప్రకాష్ నారాయణ వేసిమన్నాడు. దైద్యం అనిపోద్ది ఎందుకు వచ్చి ఆయన కరెక్ట్ అలాంటి చేస్తేనే ఇంక చూడండి, కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు కావాల్సినట్టుగా ప్రవచనాలు చెప్పి నేపథ్యాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళే కరెక్ట్గా ఉంటారు వాళ్ళకి. కానీ కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ తరహాలో అనేటువంటి ఒక సంస్థే దీనికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మా మీద నమ్మకం లేదు, దానికి సంబంధించి మళ్ళీ మాకు సంబంధించిన వ్యక్తులు విచారణ చేయాలంటాం, ఇది ఎంతవరకు సబబు అంటారు? ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమంటారు? ఇతను వ్యవస్థలు అంటే నమ్మకం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు అంటారు కదా. ఇప్పుడు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీ సిబిఐ. ఈ రెండింటికన్నా ఇంకేమైనా ఉంటే చెప్పండి సార్, తెలుసుకుంటాను నేను కూడా. ఓకే. ఇంతకన్నా రెండింటికన్నా ఏమైనా అత్యుత్తమాలు ఉన్నాయా? మెయిన్ ఇదే కదా. అత్యుత్తమైన సుప్రీంకోర్టు, అత్యుత్తమైనది సిబిఐ. ఈ రెండు ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి నచ్చట్లేదంటే, ఆ వ్యవస్థల మీద వీళ్ళకి గౌరవం లేదంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది గ్యారంటీ. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా? అవ్వకుండా ఎందుకు ఉంటుంది? సుప్రీంకోర్టు రేపు పొద్దున వెరిడిక్ట్ ఇస్తుంది ఎవడొడుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి నచ్చిన రేపు పొద్దున సుబ్బారెడ్డి పేరును కరుణాకర్ రెడ్డి వీళ్ళ పేర్లు పెడితేనే వీళ్ళకి నిద్ర పట్టదు. అదే వీళ్ళ మెయిన్ కాన్స్పిరసీ థియరీ. అదే ఆ ధర్మారెడ్డిని ఒకరిని, కరుణాకర్ రెడ్డిని అండ్ సుబ్బారెడ్డి పేర్లు పెట్టేసి ఇప్పుడు ఆ సింగిల్ మ్యాన్ కమిటీ తీర్పిచ్చేది. అది కూడా చెప్పేది నన్ను ముందే. అవునా? సో ఇప్పుడు ఎవరో అంటే దీంట్లో ఎవరో ఒకరు అరెస్ట్ జరగాలి, అరెస్ట్కి లీడ్ అయ్యే కోసమే ఇప్పుడు మళ్ళీ కమిటీ వేస్తున్నారు అనేది చర్చ. అదే వీళ్ళ ఉద్దేశం లేదు. వాట్ ఈస్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండి అన్నది గమనిస్తే వీళ్ళు ఎవరెవరైతే వ్యక్తిగతం మీద కక్షలు కట్టి ఉన్నారో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళందరినీ ఒకసారి జైల్లో పెడతారు కానీ వీళ్ళు కళ్ళు చల్లబడవు. ఓకే. సో ఆ కళ్ళు చల్లబడని ప్రాసెస్ లో ఏమవుతుంది, అట్నుంచి రాజకీయ పరంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇలాంటి అందరూ అయిపోయారు. ఇంకా మిగిలింది ఎవరంటే ఆ కొడాలి నాయనకైతే కుల ప్రాతిపదిక మీద క్యాస్ట్ అడ్డు వస్తుంది. అక్కడ ఏంటంటే బైబ్యాక్ ఒప్పందం జరిగింది గుడివాడ. ఓకే. అక్కడ అతను ఖచ్చితంగా ఆయన తప్ప ఇంకెవడికి వెళ్ళడు అక్కడ. కానీ ఎవడో అట్లా ఎటువంటి అటు గెలిస్తే దాని అర్థం ఏంటి అంటే, నియోజకవర్గం ఇచ్చారు మాకు వదిలేస్తే నీకు అరెస్ట్ ఉండదు అన్నది వర్తిస్తుంది కొడాలనానికి. అప్పటిదాకా ఎంతంత మంది పెద్ద పెద్ద వాళ్ళు లాబింగ్లు చేసినా మాటలు లేవు అన్న మాట కాకుండా మాటలే ఉన్నాయి. ఇప్పుడు మౌనమూని వ్రతం, చంద్రబాబు గారు మౌనమూని వ్రతం ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు. అది కరెక్ట్ గా దొరికిపోయే టైంకి సైలెన్స్, దాన్ని కంచాలో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. కాదు సార్, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. హెరిటేజ్ లాంటి సంస్థకి సంబంధించి ఇందాపూర్ డైరీతో కనెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక పక్క ఆరోపణలు వస్తున్నాయి. దాని మీదేమో అసెంబ్లీలో కావచ్చు, మండల్లో కావచ్చు చర్చ పెట్టడానికేమో ఇంట్రెస్ట్ చూపట్లేదు ఎవరు. మండల్లో అయితే అసలు వైసీపీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకే అసలు సమాధానం చెప్పట్లేదు. ఇదంతా కూడా డీవియేట్ అయిపోయి ఒక పొలిటిసైజ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అంటే మన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ పెట్టి 4 పెట్టిన తర్వాత గుర్రం సవారీ ఎక్కడ మొదలెట్టింది దెబ్బకి. అక్కడి నుంచి కదా సైలెన్స్. ఇందాపూర్ విషయంలో ఇది హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ రెస్పాన్స్ కి నేనైతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ అండి. ఎందుకంటే అది దిక్కుమాల పరువు నష్టం కేసులు, హెరిటేజ్ కి డ్యామేజ్ జరుగుతుందని.
అవును. డిలీట్ చేయాలి, లింకుల్లోంచి తీసేయాలి అన్నారు, తీసేస్తున్నారు. తీయని వాళ్ళ మీద కదా కేసులు. వాళ్ళని పిలుస్తారు, అరే మీరు తీయరా అని అడుగుతారు, తీయం అంటారు. ఎందుకు తీయం అంటారు? ఎందుకంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు సార్ అంటారు. వీళ్ళ ఎవిడెన్స్ వీళ్ళు చూపించమంటారు. వీళ్ళ దగ్గర ఏముంటది? వీళ్ళ షాప్ లో మీ డబ్బాలు పట్టుకెళ్తే చాలు, ప్యాకెట్ లో డబ్బాలు పట్టుకెళ్ళి చూపిస్తే చాలు, అన్నిటి మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందాపూర్ అని ఉంటది. అప్పుడు ఒక్కొక్కడికి హెరిటేజ్ ఒకటి ఉంటది, మామూలుగా ఉండదు. థియేటర్ బాబు మీరు మ్యానుఫ్యాక్చర్డ్ హిందాపూర్ అండి, మా తెలంగాణ వాడికి కూడా పాలు అమ్మేస్తారు, ఆంధ్ర వాళ్ళకి కూడా పాలు అమ్మేస్తుంటారు కదా మీరు, ఇది మీకు సంబంధం లేదంటే నాకు అర్థం కాదంటే అప్పుడు అలాగే చెప్తారు కో మ్యానుఫ్యాక్చరర్ అని. అప్పుడు ఎవరిని పిలుస్తారు? అలా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ROC అని పిలుస్తారు. ఎవరైనా ఇది నేను కో మ్యానుఫ్యాక్చర్ కింద అంటారు, అసలు ఇది కథ ఏంటంటే అంటే సార్ అందులోనూ ఆల్మోస్ట్ ప్రమోటర్స్ ఒకేలా ఉన్నారు సార్. 41% ఏమో హెరిటేజ్ కి సంబంధించిన నారా గ్రూప్ ఉందండి, మిగిలిన 59లో అన్నేమో ఆమె అనే గ్రూప్ ఉంటుంది, ఇంటి పేరు ఉందండి. వీళ్ళందరూ హిందాపూర్ సంబంధించిన ప్రమోటర్స్, వాళ్ళు కూడా మిగిలిన పేర్లన్నీ వాళ్ళే కొనుక్కున్నారు సార్ అని ఫస్ట్ ఫ్యాక్ట్. రెండోది బోలేబాబా గడి అయితే మేము హెరిటేజ్ అన్నదమ్ముల అనుబంధం, విడదీయని బంధం, కుంభమేళాల నుంచి కలిసిపోయి ఉన్నాం మేము, తట్టుకోలేదు అని చెప్పిన అతని ప్రవచనాలు ఇవన్నీ ఏడపోతాయి సార్. ఓకే, సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో లీడ్ అవుతుంది, దీని వెనకాల ఏదో జరుగుతుంది అనేది ఒక చర్చ. అయితే పెట్టుకుంది దేవుడితోను. ఎవరు పెట్టుకున్నారు? అన్నిటికీ దేవుడు ఉన్నాడు, పైన దేవుడే నన్ను కాపాడుతాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నారు. వీళ్ళు రీసెంట్ గా కన్వర్టెడ్ హిందువులు కింద కన్వర్ట్ అయిన బ్యాచ్ వీళ్ళు. ఓ పక్క రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా హిందుత్వం నాస్తికత్వం వదిలేమని చెప్పారు. నాలాగే నువ్వు కూడా నాస్తికత్వం వదిలే కమాన్ అనగానే కింద నుంచి మెట్లు అడిగాడు. ఇదంతా చూసిన తర్వాత ఇదేటర్ బాబు నాకు పట్టుకుంది నెత్తికని చెప్పి బీజేపీ వీళ్ళు సమ్మగా పక్క సైడ్ అయిపోయారు. అసలు బీజేపీ దీంట్లో అనడానికి లేదు కదా సార్. బీజేపీ ఎప్పుడు కూడా లడ్డు వ్యవహారం మీద వాళ్ళు మాట్లాడింది లేదు, వాళ్ళు గొడవ పడింది లేదు, వాళ్ళు క్వశ్చన్ చేసింది లేదు, ఏమి లేదు కదా. మీరు అలా ఛానల్ చూసిన నడకండి, అలా భానుప్రకాష్ రోజు బొట్టెట్టుకుని రోజు వచ్చి కలిపడిపోతుండే కదా అన్నిటి మీద. ఆయన తప్పితే ఇంకెవరు కనపట్లే అక్కడ. ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, మినిస్టర్లు మాట్లాడలేదు, అధికార ప్రతినిధి తోడు చాలదైతే. ఎమ్మెల్యేలు కావాలంటే కామినేని ఫర్ సేల్ రెడీగా ఉంటాడు కామినేని అయితే. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ వివాదాలన్నీ కంటిన్యూ అవుతున్నప్పుడే ఈ ఒకదానికొకటి ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి ఏదో క్లీన్ చిట్ లాగా తిరుమలని 7 కొండల్ని 2 కొండలు చేస్తారనే దానికి ఒక ఫుల్ స్టాప్ పట్టిందిగా. 20 ఏళ్ళ నుంచి ఆ వైసీపీ కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆ నిందన మోస్తూ వచ్చిందిగా. ఒకటే మాట చెప్తా సార్, నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్తారు కానీ నిజం రేపే తెలిసిపోద్ది, ఇప్పుడే తెలిసిపోద్ది రావడం చెప్తాడే. కానీ అబద్ధాలు చెప్పేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది కదా. తిరిగి లాస్ట్కి ఏమవుతుంది? 1000 గొడ్లు చిన్న రాబంది ఏమైందండి? ఒక చిన్న జడివానికి చచ్చింది. 7 సముద్రాలు ఈదుకొచ్చి ఇంటి ముందు మురుక్కాల్లో పడి చచ్చింది. ఇవన్నీ సామెతలు ఇస్తున్నారా? 20 ఏళ్ల ప్రస్థానంలో భగవంతుడితో పెట్టుకున్న దానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే రాష్ట్రం విభజించబడి 2014 దాకా తెలుగుదేశం అధికారమే నోచుకోలేదు. అవును, జ్ఞాపకం ఉందా మీకు? అట్లాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనకన్నా దేవదేవుడికి సంబంధించిన అంశాల్లో ఏది పడితే అది మీరు ఎలా పడితే అలా కమిటీ అయిపోయి ఎలా పడితే అలా చేద్దాం అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే దైవ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే పెనాల్టీ క్లాస్. ఇప్పుడు చూడండి, 595 రూపాయలు ఉండేది హెరిటేజ్ షేర్, ఇప్పుడు ఎంత ఉంది చూడండి, వాళ్ళ 230 అంతకు వచ్చింది. దగ్గర 3-4 వేల కోట్ల నష్టం. అయ్యో పెనాల్టీ క్లాసులు వస్తున్నాయి. దేవుడు ఏమంటాడు? వడ్డీతో సహా వసూలు చేస్తాడు అంటారా? అనరు ఆయన్ని. వడ్డీ కాసుడు అంటారు ఆయన్ని. కానీ ఈ వివాదం అయితే చాలా చాలా కాలం తర్వాత విత్ ప్రూఫ్స్తో జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాడు కదా సార్. ఏదైనా సార్ మీరు గమనించుకోండి, వీళ్ళ జీవితంలో ఆడిన అబద్ధాలన్నిటికీ ఆయన్ని అగ్ని పునీతలా బయటికి తేయడానికి నేను ఎన్నో డిబేట్ లో మాడుకుంటున్నాను. అవును, కానీ ఇప్పుడు అమాయకుడైన పవన్ కళ్యాణ్ చేతిలో గెలకే పెడతాను అన్నిటికీ. నువ్వు చదువు. ఈయనకి తోడు ఇంకోటి 5 కేసు కూడా దొరికాడు కొడుకును కాపాడే క్రమంలో. విద్యా వ్యవస్థ మీద చేసిన దరిద్రం అంతటినీ కాపాడడానికి 5 కేసు నెత్తికెట్టేశారు బడ్జెట్ లో. IBS సిలబస్ తీసేస్తున్నాం, బైజూస్ లేదు, ట్యాబులు లేవు అని బడ్జెట్ లో చదివించారు ఆయనతో. అంటే విద్యాశాఖ మంత్రి అందరి శాఖల్లో కాలు చేతులు ఎట్టి తిరుగుతాడు కానీ ఆయన శాఖ విషయాలు మాత్రం మా 5 కేసు గారు చెప్పాల్సి వస్తుంది. ఏముంటుంది ఇక్కడ మరి రేవంత్ రెడ్డి జ్ఞాపకం వస్తుంది. కానీ సార్ ఒక మెయిన్ పాయింట్ ప్రసాద్ గారు, తిరుమల లడ్డు వ్యవహారం ఎప్పుడైతే జంతువులకు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడారో ఆ టైంలో
అబద్ధమే. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అసలు అదంతా ఏంటంటారా కావచ్చు, అదంతా పెద్ద వివాదం తీసుకొచ్చారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ హెరిటేజ్ ఇష్యూ వచ్చిన తర్వాత అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు, కనీసం జనసేన సైడ్ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రాకుండా ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఎందుకు కనీసం నోరు విప్పట్లేదు జనసేన వాళ్ళు? ఎందుకు హోంమంత్రి గారు మార్కెటింగ్ మేనేజర్ రోల్ తీసుకొని చెలరైపోతున్నారు కదా ఆవిడ. హోంమంత్రి గారు అంటే టీడీపీ పార్టీ చెందిన వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ ఏమన్నా 10 రూపాయల షేర్లు ఉన్నాయి ఆవిడకి. వాట్ వే షీస్ కనెక్టెడ్ ఇన్ హెరిటేజ్. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో ఆవిడ గౌరవ హోంమంత్రి. ఆవిడకి సంబంధించిన అవసరం హెరిటేజ్ తో దట్ ఇస్ ప్రైవేట్ బిజినెస్. వాట్ వే షీస్ కనెక్టెడ్? వై షీస్ టేకింగ్ ఆల్ ద షిట్ ఆన్ హర్ హెడ్? ఆవిడ ఎందుకు, ఏ కెపాసిటీతో ఆవిడ హెరిటేజ్ ని బాధ భరిస్తుంది ఆవిడ? వాట్ వే షీస్ కనెక్టెడ్? ఆవిడ స్పందించకూడదు, బట్ ఆవిడే స్పందించి ఎక్కువగా స్పందిస్తున్నారు ఆవిడ. అదే కదా, తగిలించి ఎవరు తమాషా లోకేష్ మాటలు కదా. మై షేర్ టు మై కంపెనీ, మై డాడ్స్ కంపెనీ, మా అమ్మ కంపెనీ, మా భార్య మేనేజింగ్ డైరెక్టర్, వాట్ ద హెల్ ఇస్ టేకింగ్ ప్లేస్ అని ఆయన స్టేట్మెంట్లు ఇస్తారా? ఈవిడ పాప అమాయకంగా అనితమ్మ గారు ఇస్తారా? అది చాలా మంది, లోకేష్ గారు మాట్లాడలేదు, పయ్యావల కేశవ్ గారు, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. గమనించుకోండి సార్, తండ్రి కొడుకులకి ఏదైనా కష్టం వస్తే పార్టీలో ఉన్న వాళ్ళని, నాటి రేవంత్ రెడ్డి, మీకు మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి అంశంలో ఇప్పుడు అనితమ్మ గారు, పయ్యావల కేశవ్ గారు, వీళ్ళందరూ దేర్ ఇన్ క్యూ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ తో సైతం. పవన్ కళ్యాణ్ మాట్లాడలేదులేండి. అమ్మటి అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి వస్తున్నటువంటి ఇంపాక్ట్స్ అన్ని చూసిన తర్వాత జనసేనకి ఏదో ఇబ్బందికర పరిస్థితులు రాబోతుందంటూ కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకుంటారా, సమ్ ఐకానిక్ పర్సనాలిటీస్ లైక్ ముద్రగడ గారు కానీ, లేదా హరిరామ్ జోగయ్య గారు కానీ, లేకపోతే మా దాసర్ రాము గారు కానీ, అంటే ఇప్పుడు వంగవీటి రంగా గారి ఫ్యామిలీ మెంబర్స్ రాధా గారు కానీ, లేకపోతే వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో రంగా గారి బాధ్యతల్ని చెప్పుకోవడానికి వచ్చింది ఆ అమ్మాయి కూడా. అలా సామాజిక వర్గంలో వంగవీటి నరేంద్ర ఉన్నాడు పార్టీ పరంగా, వైఎస్ఆర్సీపీ పరంగా, వీళ్ళందరూ ఉంటుండగా ఆ సామాజిక వర్గం గురించి ఎవడైనా సరే, వీళ్ళతో పాటు మా తాళపాల బుజ్జి ఉన్నాడు, విగ్రహం ఎక్కడైనా రంగా గారు విగ్రహం పెడతారంటే 100 అడుగులు పరిగెట్టుకుని వస్తాడు ఆయన. వ్యక్తులున్న సామాజిక వర్గంలో వాళ్ళని మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటే, ఈ పైపచ్చి ఈ అహంకార పూర్తి తపేలా ఛానల్లో కూర్చుని అంబటి రాంబాబు గారు అమ్మాయికి ఎవరితో మ్యారేజ్ అయింది అంటే, కడుపును పుట్టిన కులం, కడుపును పుట్టిన తల్లిదండ్రులు వేరైపోతారా? అంతే కదా, దాన్ని కంపేర్ చేయకూడదు. అదే అసలు వాట్ వే షీస్, మనకేం వీళ్ళేమైనా అచ్చని పచ్చపోసలే. ఆలోచించి మనం ఏం చేస్తున్నామో, ఏ పరాలు మర్చిపోయి మాడితే కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో ఆ సెన్సిటివిటీని వీళ్ళు కోరి నేను చెప్తున్నాను. ఒక కాపు సామాజిక వర్గంలో ఒక పార్టీ అధినేత టైగర్ అని ఎప్పుడైతే అంబటి రాంబాబుని సంబోధించాడు, ఇంకంతకన్నా గుర్తింపు ఏముంటుంది సార్? మనకి మనం పొగుడుకోవడం కాదు కదా, మనకి ఇప్పుడు మీ బాస్ మీకు మెచ్చి ఇంక్రిమెంట్ ఇచ్చి శభాష్ మంచి వర్క్ చేస్తున్నాం అంటే ఆ గొప్పతనం ఎలా ఉంటది? సో అది అన్ఎక్స్పెక్టెడ్ గా అంబటి రాంబాబు గారికి వరించింది. అన్ఎక్స్పెక్టెడ్ గా కాకుండా ఆయన ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిమళించింది సార్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఫ్లేవరెన్స్ తో ఎస్ ఇది పలానా మొక్కరా అని చెప్తారు. అలా చూడండి వాళ్ళ అమ్మాయి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వచ్చి, ఇప్పుడు చూడండి ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం చేయబోయే పిచ్చి పనులకి ఓ పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అమ్మాయి చూడండి ఎలా బయటకు వచ్చి ఎలా ఉందో. అంబటి రాంబాబు గారి అమ్మాయి, ఎస్ వీఆర్ దేర్ ఇన్ లైమ్ లైట్. వాళ్ళ వారసత్వాలు నిలబడడానికి ఏ ప్రాతిపదిక మీద వాళ్ళలో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తారు చూడండి. నథింగ్ బట్ పొలిటికల్ ఎబిలిటీస్, పొలిటికల్ ఫ్యామిలీస్ లో హౌ దే ఎమర్జ్ దెమ్సెల్ఫ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అన్నప్పుడు, ఎస్ నా కూతురుందన్న ధైర్యం ఇచ్చారు ఇద్దరు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప ఎమర్జ్ అయింది. రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎస్, దీనివల్ల ఏమవుతుందంటే పిల్లిని కూడా రూమ్ లో బంధిస్తే తిరగబడద్దు అన్న దగ్గర వీళ్ళు చేసి పిచ్చి పనులకి రాజకీయ క్షేత్రంలో రాజకీయ వారసులు ఆవిష్కరించబడుతున్నారు. ఇది గమనించుకోమని. ఓకే సరే, ఇంకొక మెయిన్ ఇష్యూ సార్, ఈ పరకాల ప్రభాకర్ గారి ఇష్యూ మనం చాలాసార్లు మాట్లాడాం ప్రసాద్ గారు, నాకు కూడా గుర్తుంది, మీతోనే చాలాసార్లు డిస్కస్ చేశాను. ఎలక్షన్ కమిషన్ మీద మీరు రైజ్ చేసిన ప్రశ్నలు, ఏపీ ఎలక్షన్స్ సంబంధించి మీరు రైజ్ చేసిన క్వశ్చన్స్ నాకు తెలిసి చాలామంది ఎవరు మాట్లాడుండరు. సో ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు, నేను ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు కావచ్చు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, అవన్నీ చూసినప్పుడు ఐ థింక్ 100% మీరు రైజ్ చేసిన పాయింట్స్ని కూడా ఆయన ప్యారల్గా ఆయన కూడా రైజ్ చేస్తూ వచ్చారు. సో ఏం చెప్తారు, ఎన్నికల కమిషన్ తీరు 2 ఏళ్ల తర్వాత కూడా ఒక జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి ఇంత చర్చ జరుగుతుందన్నప్పుడు ఇది సక్రమమైన ఎన్నిక అనుకోవాలా, లేదంటే అక్రమంగా జరిగినటువంటి ఎన్నిక అనుకోవాలా? అలాగే ప్రజాస్వామ్యం విలువలు, విశ్వసనీయత ఉన్న ప్రజాప్రభుత్వాల్ని
కూలగొట్టి వాళ్ళకి నచ్చినట్లకి పట్టాలు కడితే ఎలా ఉంటుంది అన్న దానికి కంపారిజన్ ఇదే. మీరు అన్నట్టు గురు సమానుడైన మా పరకాల ప్రభాకర్ గారు కానీ, లేదంటే ఆరామ్ అస్థాన్ గారు కానీ, లేకపోతే ఇంద్రనీల్ గారు కానీ, నాకు తెలిసిన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు, ఇంక్లూడింగ్ మా చింతా రాజశేఖర్ మా సోదరుడు, సోదర సంబంధం అది పేరుగాని పోరాటం చేస్తారు. ఫామ్ 30 మీద, ఫామ్ 70 మీద ఇట్లా. సో అంటే నేను ఇప్పుడు ఆరామ్ అస్థాన్ గారికి, ఇంద్రనీల్ గారికి ఒక ప్లస్లు కానీ మైనస్లు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నా కూడా నిజాలైనా సరే వాళ్ళు ఒక సెపాలజిస్టులుగా వాళ్ళ ఫెయిల్యూర్ ని ఎలక్షన్ కమిషన్ మీద బ్లేమ్ చేస్తారా అన్న కోణం ఒకటి ఆవిష్కరించబడింది. ఓకే, మేబీ అన్నది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చింతా రాజశేఖర్ గారు అన్న దగ్గర ఆయన ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లోని ఒక విజిల్ బ్లోవర్ లాగా చేశాడు ఆయన. బట్ పరకాల ప్రభాకర్ గారు అన్నది ఇప్పుడు నాన్ కమిటెడ్ సోల్ ఫర్ పొలిటికల్ ఎరాలో. ఈ ఉండవల్లాగా తగిలిన తమాష చూసే బ్యాచ్ కాదు కదా. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఒకడు బాపడు కనుక పగబడితే సినిమా ఎలా ఉంటది అన్నది. తర్వాత బాపడు అంటే నా దృష్టిలో, అంటే ఇన్ రీసెంట్ పాస్ట్ లో నేను 2 గొప్ప వ్యక్తుల గురించి చెప్పాలి, మనకు తెలిసిన వాళ్ళ గురించి. ఒకడు పివి నరసింహరావు గారు, దేశ ముఖ చిత్రాన్ని ఎలా మార్చాడు అన్నదానికి ఆయన్ని మించినోడు లేడు. ఇవాళకి కూడా నాకు ఆయన భగవంతుడితో సమానం. రెండో వ్యక్తి పొలిటికల్ ఎరాలో నేను విభేదిస్తాను అంటే, విభేదించేటప్పుడు ఏం చేశాడంటే, నీ జట్టు పీసని చిన్నపిల్లల్లో తవ్వువాడు ప్యాన్ నీళ్లు చెంబుడు కలుపుకొని వచ్చి నీ పార్టీ ఆఫీసులో కూర్చుని మొహం మీద చెల్లుమని కొట్టేసి నువ్వు ఎందుకు పనికిరామని బయటకు వచ్చావు మొగాడు ఎవడన్నా ఉంటే పరకాల ప్రభాకర్ గారు. ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన విభేదించి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులోనే మొహం కడిగేసి బయటకు వచ్చింది. రెండోది, ఈ దావూస్ పర్యటన మీద నుంచి మనం అందరూ ఇంతలా పీక్కుని వస్తున్నాం కదా. ఆయనకి నచ్చని పని ఎవడని చేస్తే ఎలా ఉంటుందంటే, ఒక బాపడు ఒక సటైరికల్ వేలోను సకాస్టిక్ గాను మొహం ఇడిచేస్తాడు అంటారు 10 మందిలో, తెలుసు కదా మీకు. ఆయన ఆ దావూస్ లో కొత్తిమీర కారం, కొత్తిమీర పచ్చడి ఇవన్నీ చెప్పి దావూస్ కి లోన్లీ తిండి తినడానికి వెళ్తున్నారు అన్నది, ఏమి అక్కడ పని అవ్వదు అన్నది చాలా బ్రహ్మాండంగా డ్రామాటిక్ గా సెటారికల్ గా చెప్పేసాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆయన టు బి కన్సల్టెంట్. ఇప్పుడు ఎవరు ఎలా అయినా మాట్లాడు, మనం వ్యక్తిగతంగా వద్దు, సబ్జెక్ట్ నేను చెప్తుంది వేరే. వీళ్ళిద్దరు సలహాదారుల రూపంలో ఉన్నప్పుడు ఇవాళ హెరిటేజ్ అనగానే పుచ్చకాయలు దొంగంటే బుధాలు కడుక్కున్నట్టు వచ్చి ఎవరు మాట్లాడదు. మళ్ళీ ప్రెస్ మీట్ చెప్తే ఎవరికైనా ఏమని చీజ్ అది మేము ఓన్లీ ప్రోడక్ట్స్ అక్కడి నుంచి తయారీ వస్తాయి, అక్కడ నెయ్యి లేదు. అలా మీకు నరసింహ సినిమా చూసారా, రజనీకాంత్ ఆడ పెళ్లి చూపులకి అలా బండవాడిని తీసుకెళ్తుంటాడు. అదేలేనా, ఈ షర్ట్ నాది కాదు వీడి కదా, ఈ బట్టలు మాత్రం నాకు కాదంటాడు ప్రతిదానికి. అలాగా పాలు ఇందాపూర్ పాలు బై ప్రోడక్టే కదా సార్. మీరు ఎప్పుడైనా డైరీ ఫామ్కి వెళ్ళండి, ఒక కెమెరా పట్టుకునే మీ కెమెరామెన్ ఉంటే పాలు చేస్తున్న ప్రాసెస్ లోనే వెన్న వస్తుంది. అవును, వెన్న ఏం చేస్తారు, నెయ్యి కరిగించకుండా ఉంటాడా లేకపోతే చీజ్ చేయకుండా ఉంటాడా. సో ఇలాంటివన్నీ చెప్పినప్పుడు కొంచెం ఏపరాలు మాట్లాడాలి. స్థాయిలో షేర్ మార్కెట్ చేసుకునేవాడికి, చార్ట్ అకౌంటెంట్లకి, ప్రొఫెషనల్స్ కి చాలా తేడా ఉంటాయి. ఎనీథింగ్ సరే, అది వాళ్ళు మాట్లాడారా, వాళ్ళు వీళ్ళు నిజాలు బయట పెడుతున్నారు. ఈ విషయం నేను కంక్లూజన్ రిమార్క్స్ చేస్తుంటే మీరు గారపడుతున్నారు, ఏదో నేను ఏదో వ్యక్తిగతంగా చెప్పేస్తున్నాను అనుకోండి. సో ఈ ప్రాసెస్ లో పరకాల ప్రభాకర్ గారు నిరంతరం వీళ్ళు చేసి ఫ్లాస్ అన్నింటినీ అబ్జర్వ్ చేసే వ్యక్తిగా ఆయన ఈ ప్రభుత్వం 124 స్థానాలకి వచ్చే కానీ ఈ ఓటింగ్ మాత్రం నాకు తెలియదని చెప్పాడు. నరసింహ సినిమాలో బండోడు రోలు, నరసింహ రోల్ ఏమో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఆ బండోడు రోల్ అన్నమాట. పెళ్లి చూపులకి వెళ్తున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళతో సమానం వాళ్ళు. కానీ బట్టలు అడిగి కాదు కదా, అలాగే ఓట్లు ప్రజలు వేసినవి కాదని చెప్పకనే చెప్పాడు. ఇది గమనించారు. సో అంచేది ఏంటంటే వాళ్ళ విశ్లేషణ ఒక 10 year టైంలో వీళ్ళు పెట్రోల్ బంక్ కూడా చూడండి, ఒక గంటలో 1000 వేస్తారండి, ఒక గంటలో 100 వేస్తారండి అని ఇలా చేయి పెట్టి చెప్తారు కదా నెమల్లాగా. సరే వాళ్ళ గురించి అసలు మన ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇష్యూ మీద అవగాహన లేని వాళ్ళు అందరూ ఎలా మాట్లాడుతారో చెప్పాలి కదా. ఇప్పుడు ఓటింగ్ లోపలికి వెళ్తారు, మీరు వేసే ఉంటారు కదా నాకు తెలిసి.
నేను ఎలక్షన్ డ్యూటీలు 2 చేశాను. మా ఆవిడ టీచరు, అది దానికి హెల్త్ రీజన్స్ ఉంటే నేను వెళ్ళి చేశాను. ఉమ్, ఒక ఎలక్షన్ సరళ ఎలా ఉంటుందో, ఒక గంటకి ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి, ఇవన్నీ బేర్ మినిమం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఉమ్, అది కాక ఒక పోలింగ్ బూత్ లో దగ్గర నాకు తెలిసి 1200, 1600, 1400, 2000 లోపున పోలింగ్ బూతుల్లో ఓట్లు ఉంటాయి. ఉమ్. మనకు ముగ్గేసి వస్తాం కదా సాయంత్రం 5 గంటలకి. అవును అవును అవును. ఈ 5 గంటల లోపల ఆ ముగ్గులోకి ఎవడొచ్చి ఉంటాడో వాళ్ళందరికీ ఉమ్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆవిడ కూర్చుని ఉంటాడు కదా, వాడు స్లిప్పులు సంతకం పెట్టిస్తాడు, మీరే వచ్చి వేసుకుని చావంటారు అని ఓట్లు. ఉమ్, అలాగే ఈ 12,50,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒక నియోజకవర్గానికి 37,400 ఓట్లు, ఉమ్, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కి 1,27,000 ఓట్లు. ఉమ్. చాలా చేంజ్ ఉంటుంది కదా అప్పుడు. చాలా అసలు ఓటింగే తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది, గెలిపే తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఇక్కడ ఎవరోడో ఏదో రిగ్గింగ్లు చేశారు, పాత ప్యారడ్ పేపర్లు ఇవన్నీ మనం ఎవరెవరో అనుకున్నాం. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా ఎలక్షన్ కమిషనే చేసింది. ఉమ్, మీనా మొహమాటమే లేదు, మీనాయే చేసాడు ఈ దరిద్రం అంతా. ఉమ్, ఎవడిచ్చాడు? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా రెస్పాండ్ అయ్యి ఉమ్, నిన్నెవరో ఈ బ్యాలెట్ పేపర్లు కాల్చమన్నాడు ఎక్కడ అడిగాడా? ఉమ్. చెప్పండి. లేదు కదా. ఉమ్, సుప్రీంకోర్టు పిలిచి రీకౌంటింగ్ చేయమనో ఏదో అంటే, ఆ నెల్లూరులో తీసుకెళ్లి ఏంటి బటన్లు నొక్కించి పిల్లి గుర్తుకిను, కుక్క గుర్తుకిను, మనిషి గుర్తుకి ఓట్లు పడ్డాయని దాని ట్రాన్స్పరెన్సీని జస్టిఫై చేస్తావా? ఉమ్, అప్రహెన్షన్స్ ఎన్ని ఉన్నాయి? విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు? వాళ్ళందరినీ కేసులు విత్డ్రా చేసుకోమని బతిమాలతావా? ప్రెషర్ పెడతావా? ఉమ్, ఇది ఎలక్షన్ కమిషన్ రోలు. ఉమ్, అంటే మన దైత్రానికి రీకాల్ సిస్టమ్ లేదు, కానీ ఎలక్షన్ కమిషన్ చెదురుమోదురు ఘటనలు తప్ప ఏమీ జరగలేదు. ఎలక్షన్ చాలా బ్రహ్మాండంగా జరిగిందని ఓ దిక్కుమాల పర్సెంట్ ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు ఒక ఇండియన్ సినారియోలో ఎవడు ఏం చేయలేడని ఉమ్. యూ విల్ టేక్ అడ్వాంటేజ్, యూ విల్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఓకే. అప్పుడు ఏం చేస్తారంటే చెవులో గులువు తీసి, లేకపోతే చూడు పత్తితో ఒత్తులు చేస్తారు తెలుసు కదా, ఉమ్, పత్తి గింజలు వేరు చేసి పత్తిని ఇలా తిప్పినట్టు తిప్పి చేస్తారు. ఉమ్, అలా తిప్పితే తిత్తి తీసిన టమాటా. అదే ప్రవకల్ ప్రభాకర్ గారు చేస్తున్నారు. ఉమ్, చేసిన పని అదే. ఇవాళ సాయంత్రం కరెంట్ తాపరే కడుతూ ఉంది. ఉమ్, మొత్తం పూర్ణ కుంభం తీసుకెళ్లి స్వాహా అని చూడండి దాంట్లో వేస్తారు లాస్ట్ కి. ఆల్రెడీ మాట్లాడారు ఆయన చాలాసార్లు వీటిని రైజ్ చేశారు. మరి దానికి కోర్టులో కూడా కేసు వేస్తా అన్నారు. ఎలక్షన్ కమిషన్ తీరును కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కోర్టులు స్పందించట్లేదు సరిగా, ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు. అసలు ఎలక్షన్ కమిషన్ అయితే సరిగా మాటను కూడా మాట్లాడలేదు, దీని మీద రియాక్షన్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా కేసు వేస్తే గౌరవ సుప్రీంకోర్టు కూడా ఎలా స్పందిస్తుంది అంటే, చీఫ్ జస్టిస్ గారు ఆ గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ రిక్రూట్ చేసినప్పుడు నేను ఉండివ్వండి సార్, ఇప్పుడు నేను లేను సార్ అని ఆయన మళ్ళీ తిరిగి మన్నే ప్రశ్నిస్తాను. ఓకే 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 ఓకే. సో ఏదేమైనా కూడా ఇది పెద్దగా ఇట్లా చర్చించాల్సింది తప్పితే దానికి సొల్యూషన్ అయితే దొరకదు. సొల్యూషన్ ఏమి ఉండదు. ఈ 5 ఏళ్ళు ఇది భరించవలసింది ఈ ప్రభుత్వాన్ని. వాళ్ళు సిగ్గుపడరు, రీకాల్ సిస్టమ్ లేదు. నేను ఇలా తొడకొట్టి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి నేను గెలవగలనన్న సామర్థ్యం ఉందని 124 మందిలో ఎవరికైనా ఉంటే మీరు నేను అంతేమైనా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సరే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్ చివరిగా. ఈరోజు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు గంట క్రితం ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు. నిన్న ఏఐ సమ్మిట్కి సంబంధించి యూత్ కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్ళి ధర్నా చేసిన దాని మీద ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా మనం ఎలాగైనా కొట్లాడుకుందాము, ఎలాగైనా విమర్శలు చేసుకుందాము, కానీ ఒక దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఇది చేయటం సరైన పద్ధతి కాదంటే ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దీని మీద చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వలేదు అప్పటి వరకు కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో ఆ తర్వాత టీడీపీ నుంచి కూడా రియాక్షన్స్ మొదలవుతూ వచ్చాయి. బీజేపీ ఇన్సిడెంట్ని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రియాక్ట్ అవ్వడం ఏంటి? దీని మీద కూడా ఇప్పుడు కేంద్రంలో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఫస్ట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రెస్పాండెడ్ ఆన్ దిస్ ఇష్యూ. మీకు ఎప్పుడైనా ఒక దెబ్బకు 2 పెట్టలు కథ విన్నారు మీరు? చెప్పండి. మొదటి దెబ్బ రేవంత్ రెడ్డి గారు మనోభావాలు గాయపడతాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వరు. రెండోది, దేశానికి సంబంధించిందేనా రాష్ట్రానికి సంబంధించిన సదస్సులు జరుగుతుంటే ఇండస్ట్రియల్ సమ్మిట్లు అక్కడ ఏదవని, ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పుడు పోలీస్ యాక్ట్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. సేమ్ ఆ కాంగ్రెస్ వాళ్ళకి చొక్కాలు ఇప్పుకుని వెళ్ళిన నువ్వు ఎగేసుకుని పొగేసుకుని ర్యాలీ పట్టుకుని వస్తే మిస్టర్ పవన్ కళ్యాణ్, స్టేట్ లా అండ్ ఆర్డర్ విషయంలో మీకు పోలీస్ యాక్ట్ 30 చూపించి హోటల్కి దేపెట్టవలసి వస్తుంది. నేను కాబట్టి మర్యాదగా హోటల్కి దేపెట్టాను. అదే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అయితే ఆ కాంగ్రెస్ దొరికినట్టు తీసుకెళ్లి జైల్లో పెట్టింది. ఇది గమనించండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆబ్లిగేషన్ తో కాంగ్రెస్ ని ఏమి అనలేని నిస్సాయ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే మేము మీతోనే ఉంటాం, బయట బతకలేము అని అర్థం అన్నమాట బీజేపీ పరంగా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాట దేవుడెరుగు. ఇక్కడున్న పవన్ కళ్యాణ్కి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో, ఒక ప్రభుత్వ అధినేతగా, దేశాన్ని అధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ పార్టీ అది రూలింగ్ పార్టీ, అలాగే నాటి అధినేతగా నేను వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీగా నిర్ణయాలు ఇలాగే ఉంటాయి.
నువ్వు మాట్లాడే దేశ సార్వభౌమత్వం అంటావు కదా, ఉమ్, అంటే దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేవాడు ఎవడైనా సరే, ఆటంకం క్రియేట్ చేసేవాడైనా హడ్డిల్ని తొలగించడం అక్కడ ఉన్న బీజేపీకి ఇక్కడ మాకు తెలుసు, మీకే తెలియట్లేదు అన్నది తెప్పకనే చెప్పాడు. అది ఆ ట్వీట్ సారాంశం. సో అయితే ఇది బీజేపీకి దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది కదనేది. అరే ఇందులో మీకు నేను సటారికల్ గా అదే అర్థమైంది. ఇక దగ్గర అవుతున్నట్టు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్కి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రియాక్ట్ అయ్యి దాని మీద దేశానికి సంబంధించిన సారు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే దీన్ని విమర్శించకూడదంటూ కూడా ఆయన మాట్లాడినప్పుడు సో ఖచ్చితంగా బీజేపీని హ్యాండ్స్ అనుకోవచ్చు కదా. అలా ఎందుకు అనుకోవాలి, అది పొలిటికల్ కోణం, తపేలశాలలో అనుకుంటారు, మనం ఎందుకు అనుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్కి గతంలో గ్లోబల్ సమిట్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు సిఐఏ సమిట్ కి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయింది ఇదే విధానం కదా. ఇలాంటి వేరే వేరే ర్యాలీలు పెట్టి దీన్ని రాష్ట్ర ప్రతిష్టని భంగం కలిగించొద్దు అనే కదా హోటల్ కి పెట్టారు వైజాగ్ లో. ఇక్కడ దేశ ప్రతిష్టకి భంగం కలిగించిన కాంగ్రెస్ కింద ఎస్టాబ్లిష్ అయింది కదా. ఈ రెండు, ఒకటి జనసేన ఒకటి కాంగ్రెస్ అన్నప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ఆబ్లిగేషన్ భరిస్తున్న తెలుగుదేశం, ఇది జగమెరిగిన సత్యం. అంటే రమేష్ పవార్ గారి వీడియోలు చూడండి, ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఓకే 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 ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.